చేస్తూ ఉన్నారు. 2022 తర్వాత పొత్తులు ఖరారవుతున్నాయి అనుకున్న సమయంలో ఇరు పార్టీ నేతలు ఒకరికొకరు సమావేశం అవుతున్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లడం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా పరిణామాలతో పాటు జనసేన టీడీపీ పొత్తు ఉన్న నేపథ్యంలో మేనిఫెస్టో రూపకల్పన సంబంధించి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి అంశాలకు సంబంధించి ఇరు పార్టీ అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఇప్పటి వరకు అంటే 4-5 సార్లు చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి కలవడం, ఆయన్ని పరామర్శం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఆయన మీద జరిగిన దాడికి సంబంధించి కానీ ఆయనతో భేటీ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మొదటిసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసం వెళ్లి ఆయన మర్యాద కలవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కోవాలి, జనసేన వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలి, మేనిఫెస్టో రూపకల్పన ఏ విధంగా ఉండాలి, ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉందనే అంశాలకు సంబంధించి దాదాపు 2 గంటల పైగా చర్చించినట్టుంది. అంటే ఎవరు కూడా అంటే ఈ భేటీకి సంబంధించిన సమాచారం ముందస్తుగా ఎవరికి ఇవ్వలేదు. కేవలం చంద్రబాబు నాయుడు 8 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు. నివాసానికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళంతా ఇద్దరు కూడా భేటీ అయిన పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది. 2 పార్టీలు కూడా వైసీపీని గద్దె దింపాల లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లే అంశాలపైన ఇరు పార్టీని ఇద్దరు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మేనిఫెస్టో అంశం అనేది చాలా కీలకంగా ఇక్కడ మారబోతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొన్ని ఆల్రెడీ 4 గ్యారెంటీలతో ఇప్పటికే కొన్ని మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు జనసేన కూడా వారాహిలో కొన్ని హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ కలుపుకుంటూ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయాలని 2 పార్టీలు కూడా భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా లేకపోతే ఒక మినీ మేనిఫెస్టో 2 పార్టీలకు సంబంధించినటువంటి మినీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెచ్చినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఇటు వైసీపీ ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పులు అదేవిధంగా మంత్రుల స్థానచలనం కూడా చేస్తున్న నేపథ్యంలో సాధ్యమైన త్వరగా సంక్రాంతి లోపే 2 పార్టీలు కలిసి కూర్చుని అభ్యర్థులను ఖరారు చేయడం, పూర్తి స్థాయిలో వాళ్ళని ఎన్నికల బరిలో దింపడం అనే దానిపైన కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఉమ్మడి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కూడా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. పూర్తిగా వైసీపీని ఢీకొట్టాలంటే ముందస్తు ప్లాన్ తో వెళ్లాల్సిన అవసరం ఉంది, వ్యూహాత్మక అడుగు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా చర్చించినట్టు తెలుస్తుంది. 2024 ఎన్నికలకు సంబంధించి కొంత ముందస్తుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన కేబినెట్ మంత్రులతో కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా షెడ్యూల్ వచ్చినప్పుడు అంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయని ఒక ప్రచార నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే వ్యాఖ్యలు తన మంత్రివర్గ సహచరుల వద్ద కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ జనసేన కూడా ఖచ్చితంగా ముందస్తుగా వస్తే కనుక ఒక కేంద్రం ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే కనుక దానికి అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు మేనిఫెస్టోని రూపకల్పన చేయడం, ప్రజల్లోకి వెళ్ళడం, వైసీపీ విధానాలని ప్రజల్లో తీసుకువెళ్ళడం అనే అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొంత టీడీపీ జనసేన పొత్తు సంబంధించి దాదాపు 70-80% ఆమోద యోగ్యం ఉన్నప్పటికీ ఒక 20-30% కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా అక్కడ జనసేన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు 4 ఏళ్లుగా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వారు ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తు కారణంగా కొంత విభేదిస్తూ ఉన్నారు. పెడ నియోజకవర్గం కానీ, పెదాపురం నియోజకవర్గం కానీ, నందిగామ కానీ దాదాపు కొన్ని 5-6 నియోజకవర్గాల్లో తాజాగా జరిగినటువంటి ఆత్మీయ సమావేశాలకు ఇరు పార్టీ నేతల మీద ఒకరికొకరు దాడులు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం చూస్తారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తాజా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు పైన వ్యాఖ్యలు చేసే విమర్శ చేసే వారిని వైసీపీ కోవట్లుగానే భావిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తు పైన అయితే ఎవరు మాట్లాడలేదు. కానీ సీటు ఆశిస్తున్నటువంటి జనసేన నుండి సీటు ఆశిస్తున్న వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఎలా బుద్ధగించాలి, వాళ్ళకి అధికారంలోకి వస్తే ఏ విధమైన పదవులు ఇస్తామనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అటు టీడీపీ కూడా టీడీపీ కూడా చాలా నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ టికెట్ రాని వాళ్ళు ఒకవేళ టికెట్ రాకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు యాంటీగా నియోజకవర్గంలో పనిచేసే అవకాశం ఉంది. కానీ వాళ్ళ విషయంలో ఏ విధంగా అడుగులు వేయాలని దానిపైన కూడా ఇరు నేతల మధ్య చర్చ జరుగుతుంది. రాబోయే అంటే యోగాల ముగింపు సభ ఈ నెల 20వ తారీఖు జరగబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన కార్యక్రమాన్ని హాజరు కావట్లేదు. చంద్రబాబు మాత్రమే ఆ కార్యక్రమం హాజరయ్యే అవకాశం నేపథ్యం దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోతో పాటు వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకు వెళ్లాల అంశాల మీద ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల ఒరిగేదేమీ లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ మోహం పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు. సేమ్ తెలంగాణలో ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అలాంటి సీన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జరగబోతుంది అనేది
వైసీపీ నేతలు చెప్తున్న జోస్యం. కానీ టీడీపీ జనసేన చాలా బలంగా ప్రజలకు వెళ్ళాలనుకుంటుంది. ఖచ్చితంగా వైసీపీని గద్దె దింపుతామని వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు భేటీ అయితే చాలా కీలక ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే సంక్రాంతిలోపై అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో కూడా, ఉమ్మడి మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రకటించి ఇప్పుడే అంటే దాదాపు ఎన్నికలకు 2 నెలల ముందే ప్రకటించడం ద్వారా పూర్తి స్థాయిలో ఆ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళుతుంది. రెండోది అభ్యర్థులు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో ఈ రోజు దాదాపు కీలక భేటీ అయితే జరిగింది. అంశాలు కూడా అంటే మేనిఫెస్టో సంబంధించి, అభ్యర్థుల ఖరారుకు సంబంధించి, రెండోది వైసీపీ అనుసరిస్తున్నటువంటి ఇప్పుడు ముందస్తుగానే ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి, ఆ ఇన్ఛార్జీలు మార్పుల ద్వారా వైసీపీ వ్యూహం ఏంటనే దానిపైన కూడా ఈ రోజు జరిగిన భేటీలో ఇద్దరు నేతలు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. వాళ్ళ వ్యూహాలపైన